బోషో నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నా ఫ్రెండ్ క్వీన్ మీకు తెలుసు కదా, చాలా వీడియోల్లో చూస్తున్నారు. క్వీన్ వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఫ్రాన్స్ వచ్చారండి. 2 వీక్స్ ఉన్నారనమాట. ఈ రోజు తిరిగి వెళ్ళిపోతున్నారు. సో ఈ రోజు నేను వాళ్ళని ఎయిర్పోర్ట్కి తీసుకువెళ్తున్నాను. క్వీన్ హైవే మీద డ్రైవింగ్ చేయాలంటే చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుంది. సో లక్కీగా ఈరోజు సాటర్డే కాబట్టి నేను ఇంటి దగ్గరే ఉన్నాను, ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పి నేను తీసుకువెళ్తున్నాను అనమాట. ఇక్కడ నుండి మాకు 35 మినిట్స్ పడుతుందండి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి. క్వీన్కి 2 సిస్టర్లు అంటే, ఒక సిస్టర్ అమెరికాలో ఉంటే ఇంకో సిస్టర్ ఇక్కడ ఫ్రాన్స్లోనే ఉంది, సౌత్లో ఉంటుందన్నమాట. వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు ఇప్పుడు వీళ్ళు. 1 మంత్ హాలిడేస్ ప్లాన్ చేసుకుని వచ్చారు. ఇక్కడ 2 వీక్స్ క్వీన్ దగ్గర ఉన్నారండి. ఇంకో 2 వీక్స్ వాళ్ళ సిస్టర్ దగ్గర ఉండబోతున్నారు. తర్వాత తిరిగి అమెరికా వెళ్ళిపోతారు. సరదాగా మాట్లాడుకుంటూ వెళ్ళాము. చాలా ఫాస్ట్గా అయిపోయింది టైం. అప్పుడే వచ్చేసామా అనిపించింది. క్వీన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరొచ్చినా మా ఇంటికి వస్తూ ఉంటారనమాట. క్వీన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి మాకు మంచి బాండింగ్ ఉండిందనమాట. ఎవరొచ్చినా మా ఇంటికి తప్పకుండా వస్తారు. వచ్చే ముందు కాల్ చేసి మరి నాకు ఏమేం కావాలో మంచి మంచి గిఫ్ట్స్ అన్నీ తీసుకొస్తూ ఉంటారనమాట. మొన్న మా ఇంటికి డిన్నర్కి వచ్చారండి. ఆ రోజు వీడియో తీయవలసింది, ఎందుకో మరి వీడియోలో తీయలేకపోయాను. ఆయనకి ఇండియన్ కుకింగ్ అంటే చాలా ఇష్టం అండి. నేను ఏం చేసినా చాలా ఇష్టంగా తింటారు. మన ఇండియన్ అమ్మాయిలు ఉన్నంత అందంగా ఏ దేశంలోని ఉండరు అంటూ ఉంటారంట అంతమాలు క్వీన్ దగ్గర. ఎవరైనా అందం గురించి మాట్లాడితే మన ఇండియన్ అమ్మాయిల గురించే మాట్లాడుతూ ఉంటారంట. నిన్న ఫ్రాన్స్లో ఫుల్ వర్షం అండి. ఈరోజు లక్కీగా ఎండ వచ్చేసింది. పార్కింగ్ చేయడానికి అసలు ప్లేస్ దొరుకుతుందో లేదో అని కంగారు పడ్డాము. లక్కీగా దగ్గరలోనే దొరికింది. బ్యాగేజ్ కోసం ట్రాలీ తీసుకున్నాను. వాళ్ళు చాలా పెద్దవాళ్ళు అయిపోయారు కదా, ఎక్కువగా నడవలేకపోతున్నారండి. 75 ఇయర్స్ అంట. మనం ఫ్లైట్ ఎక్కే ముందు ఏమేం పట్టుకెళ్ళకూడదు ఈ బాక్స్లో క్లియర్గా పెట్టారనమాట. అంటే షూట్లో వేసే బ్యాగ్లో పెట్టుకోవచ్చు అనమాట. మన హ్యాండ్ బ్యాగ్లో ఇవేమీ ఉండకూడదు.
ఎయిర్పోర్ట్ అంటే చాలా హడావిడి ఎమోషన్ ఇవన్నీ ఉంటాయి కదా, నేను ఇండియా వెళ్తున్న ఫీలింగ్ వచ్చేసింది అనమాట. ఎమోషనల్ టైం వచ్చేసిందండి. వాళ్ళకి బాయ్ చెప్తుంది. నార్మల్గానే క్వీన్ చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఇప్పుడు తను నార్మల్ అవ్వడానికి చాలా అంటే చాలా టైం పడుతుందన్నమాట. చాలా కష్టమైన టైము, ఎవరికైనా ఉంటుంది కదా. తను నిన్నటి నుండి ఫీల్ అవుతూనే ఉండిందండి. తన ఫాదర్కి మదర్కి ఏజ్ అయిపోతుంది కదా, మళ్ళీ ఎప్పుడు చూస్తుందో, అసలు మళ్ళీ ఫ్రాన్స్ రాగలదో లేదో అని ఎన్నో డౌట్లు ఉంటాయి కదా. Hippie movement. ఫైనలీ వాళ్ళు అన్నారు, మేము కావాలంటే ఇంకొంచెం దూరం వెళ్ళొచ్చు అన్నారనమాట. స్టార్టింగ్లో అయితే మేము పైకి వెళ్ళడానికి ఉండదేమో అని అనుకున్నాము. ఇంకో కాసేపు టైం గడిపే అవకాశం వచ్చిందనమాట. సో వెళ్ళకుండా ఎలా ఉంటామో వెళ్తున్నాం అనమాట. ఎవరైనా ఇలా మనని వదిలేసి వెళ్ళిపోతే చాలా బాధగా ఉంటుంది. లైఫ్ అంటే ఇంతే, ఎప్పుడు ఏం జరుగుతుందో ఏమీ తెలీదు. చెక్కింగ్ కట్ అయిపోయిన తర్వాత లాస్ట్ బాయ్ చెప్పడానికి తీసుకొచ్చారనమాట. వాళ్ళు బాయ్ చెప్పి వెళ్ళిపోయిన తర్వాత 15 మినిట్స్ క్వీన్ ఏడుస్తూనే ఉంది.
మరొక మంచి వ్లాగ్లో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.